ఇంక ఎంట్రన్స్‌లో అమ్మకు కొన్ని ఫోటోస్ తీసి, మేము గూడా కొన్ని ఫోటోస్ తీసుకొని అమ్మతోని లోపలికైతే ఎంటర్ అయిపోయినాము. అమ్మా అని కొత్తగా ఐ థింక్ మీకు అర్థమైందనుకుంటా అమ్మ కళ్ళలో హ్యాపీనెస్. నేను శిల్పారామం ఎందుకు చూజ్ చేసుకున్నా అంటే, అమ్మ వాళ్ళు పల్లెటూరులోనే ఉంటారు గానీ ఆల్మోస్ట్ అన్నీ అంతరించిపోయినాయి. అసలు అప్పటి రోజులు లేనే లేవు. ఇంటికొక ఎడ్ల బండి ఉంటుండే. అసలు ఇప్పుడు ఎడ్ల బండ్లు కనిపించడే కరువైపోయినాయి. ఇకపోతే ఆ పాతిండ్లు 80s, 90s ఆ గోల్డెన్ డేస్, వాళ్ళు మాట్లాడే మాటలు, ఈ రోజున అమ్మమ్మలు, నానమ్మలు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్ టాపిక్‌లు అయిపోతున్నాయి. ఎందుకంటే మనం అంతగా మారిపోయినాం. అంతలా మనం వాటిని మిస్ అవుతున్నాం కాబట్టి. అందరూ మోడ్రన్ లైఫ్‌కి అలవాటు పడిపోయినారు. మోడ్రన్ లైఫ్‌నే ఇష్టపడుతున్నారు. పిల్లలు మారిన కొద్దీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా మోడ్రన్ లైఫ్ స్టైల్‌లోకి మారిపోయినారు. శిల్పారామంలో ఉన్న ప్రతిదీ ఒక కళాకారుడి ప్రత్యేకతనే. ప్రాణం లేని ఈ బొమ్మలు, ఈ వస్తువులు మన మనసుకు తాకుతున్నాయి.